रिकॉर्डिंग शुरू करो। ఓకే రైట్. సో బేసిక్గా నిన్నటి వరకు అన్ని చార్ట్స్ చెప్పుకున్నాము, ఇవాళ పైన ఏంటో ఇవి చెప్పుకుంటాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చేసి చూస్తే ఇక్కడ ఫస్ట్ ఉండేది అన్ని సెర్చ్ అనమాట, స్మార్ట్ సెర్చ్. ఒక ఫీల్డ్లో ఒక వాల్యూ సెర్చ్ చేయాలనుకో, లెట్స్ సే నీకు కంట్రీ జస్ట్ నీకు ఒక నేమ్ తెలుసు, ఏషియన్ పిజ్జా అనేది నీకు నేమ్ తెలుసు, అది ఏ ఫీల్డ్లో ఉందో తెలియదు, ఏంటో తెలియదు. జస్ట్ నువ్వు ఇక్కడ ఏషియన్ అని కొట్టా అనుకో, ఎక్కడ ఏషియన్ పిజ్జా కస్టమర్ టేబుల్లో తెలుస్తుంది అనమాట, ఎక్కడ ఉంది కస్టమర్ టేబుల్లో. అదొకటినా కాదు, అలా కాకుండా నీకు ఆనోయ్ అనేది ఎక్కడ ఉంది, సిటీలో కాకుండా 4240 అనే వేరే దేంట్లో ఉంది, సేల్స్లో ఉంది. ఓకే, ఒక సేల్స్ మ్యాన్ ఐడి 1108 ట్రాన్సాక్షన్ ఐడి, కస్టమర్ ఐడి. సో ఈ విధంగా ఏంటంటే స్మార్ట్ సెర్చ్లో నీకు ఏదైనా వాల్యూ తెలిస్తే ఆ వాల్యూని ఇక్కడ సెర్చ్ చేయొచ్చు, అది స్మార్ట్ సెర్చ్. ఓకే, దాని తర్వాత సెలెక్షన్స్ చేయడం అనేది జనరల్గా ఏంటి, ఇక్కడ నీకు ఇప్పుడు ఇది ఉందనుకో, యూ కెన్ డైరెక్ట్లీ సెలెక్ట్ హియర్ యూఎస్ఏ. ఓకేనా, ఇది చెప్పానా క్లియర్ సెలెక్షన్ అంటే ఏంటి? ఓకే, నో వరీస్. సో బేసిక్గా సెలెక్షన్స్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ చెప్తాను. సో ఈ వాల్యూ సెలెక్ట్ చేసినప్పుడు ఇదేంటి, ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక సెలెక్షన్ చేసినప్పుడు ఏంటి, ఇది సెలెక్టెడ్ వాల్యూ, ఈ వైట్ కలర్లో ఉన్నవి అసోసియేటెడ్ వాల్యూస్, ఈ గ్రే కలర్లో ఉన్నవి ఏంటంటే ఎక్స్క్లూడెడ్ వాల్యూస్, రైట్. సో ఇదేంటి సెలెక్షన్ కన్ఫర్మ్ చేయడానికి, అంటే ఏంటి ఓకే చేయడానికి. ఇది క్యాన్సిల్ సెలెక్షన్, అంటే క్యాన్సిల్ సెలెక్షన్ కొట్టాను కాదు, సెలెక్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. అదే ఓకే కన్ఫర్మ్ చేశాను అనుకో, సెలెక్షన్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు వేరే చేసి ఇది చేసేసాను అనుకో, ఫస్ట్ ఇది పోదు, ఎందుకంటే మనం ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసాం. సో క్యాన్సిల్ సెలెక్షన్ ఈజ్ డిఫరెంట్ టు క్లియర్ సెలెక్షన్. క్యాన్సిల్ సెలెక్షన్ అనేది డిఫరెంట్, క్లియర్ సెలెక్షన్ అనేది డిఫరెంట్. సో క్యాన్సిల్ సెలెక్షన్ అంటే కరెంట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసామో అది పోతుంది, అర్థమవుతుందా? సో కన్ఫర్మ్ సెలెక్షన్, క్యాన్సిల్ సెలెక్షన్. ఇదేంటి క్లియర్ సెలెక్షన్. క్లియర్ సెలెక్షన్ అంటే ఎగ్జిస్టింగ్ అన్ని వెళ్ళిపోతాయి, అర్థమైందా? సో ఇది కన్ఫర్మ్ చేశాను, దాని తర్వాత ఇది ఇచ్చాను, ఇప్పుడు వచ్చేసి క్లియర్ చేసిన మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఇది క్లియర్ సెలెక్షన్ అంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అంటే ఏంటి, అన్ని సెలెక్ట్ అయిపోతుంది. క్లియర్ చేసేస్తున్నాను. సో సెలెక్ట్ ఆ తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి, సెలెక్ట్ పాసిబుల్ అనేది రాదు, ఎందుకంటే దానిలో సెలెక్ట్ చేసాం కాబట్టి పాసిబుల్ అనేది వేరే దానిలో ఉంటుంది కదా. సో ఇక్కడికి వచ్చాం అనుకో, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం అనుకో, ఈ కంట్రీ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు చూసాం అనుకో, సెలెక్ట్ పాసిబుల్ అంటే ఏం సెలెక్ట్ అవుతాయి, దానికి సంబంధించిన కంట్రీస్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి. నువ్వు కిందకి వెళ్ళావంటే నువ్వు ఇవన్నీ సెలెక్ట్ అవ్వవు, ఓన్లీ మన సెలక్షన్కి సంబంధించిన వైట్ కలర్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ ఎక్స్క్లూడెడ్ అంటే ఏమవుతాయి, మిగిలిన గ్రే కలర్లోనే సెలెక్ట్ అవుతాయి, ఇవి క్లియర్ అయిపోతాయి. అర్థమైందా? సో సెలెక్ట్ ఆల్టర్నేటివ్ అని అన్నాడు. ఆల్టర్నేటివ్ అంటే ఏం సెలెక్ట్ అవుతాయి,
ఆల్టర్నేటివ్ అని అంటే మిగతా కూడా సెలెక్ట్ అవుతాయి. లైట్ గ్రే కలర్ కదా ఆల్టర్నేటివ్ అని అంటే. ఇప్పుడు ఎక్స్క్లూడెడ్ కాదు. ఎందుకు ఎక్స్క్లూడ్ కాదు? ఇక్కడ ఏం సెలక్షన్స్ లేవు. సపోజ్ ఏదైనా సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇవి ఎక్స్క్లూడ్ అయిపోతాయి. సో సెలెక్ట్ ఆల్టర్నేటివ్ అన్న మనకి ఏమవుతాయి? లైట్ గ్రే కలర్లో ఉన్నాయి సెలెక్ట్ అవుతాయి, మిగతా అన్నీ ఎగిరిపోతాయి. అర్థమైందా? ఏం లేదు, సెలెక్ట్ పాసిబుల్, సెలెక్ట్ ఆల్టర్నేటివ్, సెలెక్ట్ ఎక్స్క్లూడెడ్. ఓకే, సో ఇది క్లియర్ సెలక్షన్స్ చూసాం కదా. సో ఇక్కడ ఈ స్మార్ట్ సెర్చ్ చూసాం. దాని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటంటే స్టెప్ బ్యాక్. అంటే ఏమవుతుందో చూడండి. ఒక స్టెప్ సెలక్షన్స్లో ఒక స్టెప్ బ్యాక్, సెలక్షన్స్లో, లేఅవుట్లో కాదు, సెలక్షన్స్లో ఇది ఒక స్టెప్ ఫార్వర్డ్. సెలక్షన్స్లో బై డిఫాల్ట్ ఫార్వర్డ్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. ఎందుకు? బ్యాక్వర్డ్ వెళ్తేనే కదా ఫార్వర్డ్ వచ్చేది. అర్థమవుతుందా? ఓకే. దాని తర్వాత మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే ఇట్లా మల్టిపుల్ సెలెక్ట్ చేసేసి, ఓకే, సెలెక్ట్ చేసేసారు. ఆప్షన్ ఏంటి? క్లియర్ ఆల్ సెలక్షన్స్. అంటే ఏమవుతాయి? మొత్తం సెలక్షన్స్, అన్ని సెలక్షన్స్ క్లియర్ అయిపోతాయి ఎట్ ఏ టైం. బ్యాక్కి వెళ్తే అన్ని వస్తాయి. ఓకే, ఇక్కడి నుంచే కాదు, మనం సెలక్షన్స్ ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ వస్తుంది. డ్రాప్ డౌన్ నుంచి కూడా సెలక్షన్స్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటి అంటే సెలక్షన్ టూల్. సెలక్షన్ టూల్ అనేది ఏంటి అంటే సెలక్షన్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతాయి, దాంతో పాటు అక్కడ ఉంటాయి. సో సెలక్షన్ టూల్ క్లిక్ చేస్తే ఏమొస్తాయి? పైన మనం సెలెక్ట్ చేసినవి వస్తాయి, కింద అన్ని ఫీల్డ్స్ వస్తాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా నువ్వు కావాలంటే సెలక్షన్స్ చేసుకోవచ్చు. బాగు అన్నా స్క్రీన్ షేరింగ్ రావట్లా. స్క్రీన్ షేరింగ్ రావట్లేదు. మిగతా అందరికి వస్తుందా నగేష్? నాకు వస్తుంది. వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఓకే, సో ఈ సెలక్షన్ టూల్లో ఏముంటాయి అని అంటే పైన ఏమో మనం చేసిన సెలక్షన్స్ ఉంటాయి, కింద ఏమో అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. యూ కెన్ సెర్చ్ ఫర్ అ డైమెన్షన్ అండ్ ఫీల్డ్. ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనం. లెట్స్ సే ఇప్పుడు సేల్స్ అనేది కావాలనుకో, ట్రాన్సాక్షన్ ఐడి, డైమెన్షన్స్ కాబట్టి మనకు ఉండేది ట్రాన్సాక్షన్ ఐడి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఈ విధంగా అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, దీన్ని సెలక్షన్ టూల్ అని అంటాం. ఫిల్టర్స్ క్రియేట్ చేయకపోతే ఇక్కడ వచ్చి డేటా ఫిల్టర్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ ఏదైనా క్లియర్ చేయాలంటే జనరల్గా అది క్లిక్ చేస్తే అయిపోద్ది, క్యాన్సిల్ బటన్ కొట్టేస్తే అది అయిపోద్ది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే సేమ్ క్లోజ్ సెలక్షన్ టూల్, సెలక్షన్ టూల్, క్లోజ్ సెలక్షన్ టూల్. ఓకేనా? సో అవి సెలక్షన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇంకా సెలక్షన్స్ అనేవి ఎన్ని విధాలుగా చేయొచ్చు. లెట్స్ ఇప్పుడు బార్ చార్ట్లో ఉన్నాం అనుకో, ఐఎమ్ క్లియరింగ్ ఎవ్రీథింగ్. సో బార్ చార్ట్లో ఉన్నాం అనుకో, ఆ బార్ని క్లిక్ చేయి, సెలక్షనే. ఇది క్లిక్ చేయి, సెలక్షనే, కన్ఫర్మ్, సెలక్షన్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇక్కడ చార్ట్కి వచ్చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఐ అంటే ఇప్పుడు వచ్చింది అని చెప్పాను, డీటెయిల్స్ కింద జనరల్లో షో డీటెయిల్స్ చూపించినప్పుడు ఇది వస్తుంది. ఎందుకు? డైమెన్షన్స్ ఏంటి, మెజర్స్ ఏంటి తెలుసుకోవడానికి కోసం. దాని తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటి? స్క్రీన్ షాట్ తీసుకోవటం. సో ఈ పిక్చర్ అనేది స్క్రీన్ షాట్ వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు వాడతాం తర్వాత చెప్తా. బై కంట్రీ అని రాస్తున్నా. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఇది తర్వాత వాడతాం, ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతామని చెప్తా తర్వాత. దాని తర్వాత మనం సెలక్షన్ చేయాలంటే బార్ మీద ఎక్కడ క్లిక్ చేసామనుకో ఇది వస్తుంది అనమాట. సో ఇదేంటి? లాస్ట్లో సెలక్షన్. లాస్ట్లో సెలక్షన్ అంటే ఏం లేదు, మనకి ఏమేమి బార్స్ కావాలో దాన్ని టచ్ చేస్తే చాలు. రౌండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, దాన్ని టచ్ చేస్తే చాలు, అవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఓకే, క్లియర్ చేయాలంటే ఇది డైరెక్ట్గా బార్ అయినా నువ్వు సెలెక్ట్ చేయొచ్చు, లేదా లాసో సెలక్షన్ అని తీసుకోవచ్చు. లాసో అంటే బార్ టచ్ చేస్తే చాలు. ఓకేనా? నేను వాడాను కదా, నేను చెప్పాను. సో దాని తర్వాత మనకు ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ మెనూ. ఎక్స్ప్లోరేషన్ మెనూ అనేది క్లిక్ చేసామనుకో ఏం లేదు, దానిలో డైమెన్షన్స్ ఏంటి, కంట్రీ, ఇయర్ రెండు ఉన్నాయా, సరే ఇయర్ని తీసుకెళ్ళినాను, కంట్రీ తీసుకుంటున్నాను. ఓకే, అది డైమెన్షన్లో. సేల్స్లో ఏమున్నాయి? సేల్స్ ఉంది, మార్జిన్ ఉంది, సరే మార్జిన్ తీసుకుంటున్నాను, లేదు సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సార్టింగ్లో మార్జిన్ వైజ్ చేద్దాం, కంట్రీ వైజ్ కాదు. ప్రజెంటేషన్ ఉంది, హారిజంటలా, వర్టికలా. ఇది ఎండ్ యూజర్కి ఉండే ఆప్షన్స్. ఓకే, అర్థమైందా? మనం వన్స్ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత కూడా ఎండ్ యూజర్ ఇలా మార్చుకోవచ్చు. ఓకే, ఎక్స్ప్లోరేషన్ మెనూకి వెళ్ళి. ఓకే, కలర్స్ అండ్ లెజెండ్ ఉంది, సింగిల్ కలర్ ఉంది, లేదా డైమెన్షన్ పెడదాం, లేదా బై మెజర్ పెడదాం, లెజెండ్ ఉంచాలా వద్దా, ఈ ఆప్షన్స్ కూడా ఎండ్ యూజర్కి ఉంటాయి అన్నమాట.
ఎప్పుడు ఉంటాయి? అది ఓన్లీ ఎక్స్ప్లోరేషన్ మెనూకి వెళ్తేనే ఉంటాయి. అర్థమవుతుందా? ఎక్స్ప్లోరేషన్ మెనూకి వెళ్తే ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి మనకున్నది? ఎక్స్పాండ్ చేయటం. ఓకే, దాని తర్వాత చార్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? షో డీటెయిల్స్ అంటే ఐకాన్. టేక్ స్క్రీన్ షాట్ అంటే మనం తీసిందే. ఓపెన్ స్నాప్షాట్ లైబ్రరీ అంటే మనం చేసిన ఈ మొత్తం ఉంటాయి అనమాట, స్నాప్షాట్స్ ఉంటాయి. దాని తర్వాత ఓపెన్ ఎక్స్ప్లోరేషన్ మెనూ అంటే ఇందా మనం ఓపెన్ చేసిన ఎక్స్ప్లోరేషన్ మెనూ. వ్యూ డేటా అని అంటే దానికి ఉన్న డేటా కనబడుతుంది చార్ట్లో, మామూలు చార్ట్లో కనబడుతుంది, టేబుల్లో కనబడుతుంది. వ్యూ చార్ట్ అని అంటే మళ్ళీ చార్ట్కి వస్తుంది. ఎక్స్పోర్ట్ డేటా అని అంటే పీడిఎఫ్గా ఇమేజ్గా ఎక్స్పోర్ట్ చేయాలా, పీడిఎఫ్కి ఎక్స్పోర్ట్ చేయాలా, డేటా ఎక్స్పోర్ట్ చేయాలా. డేటా అన్నాం అనుకో, ఎక్సెల్ ఫైల్లో ఇందాక మనం చూపించిన డేటా అనేది డౌన్లోడ్ అయిపోద్ది. మనం డెవలప్ చేసేటప్పుడు కలర్ బై మెజర్ ఒక డెవలప్ చేసినాం, తర్వాత ఆయన ఇది చేసుకున్నాడు అనుకో, దానికి వాల్యూ ఉండదు కదా, ఉండదు సింగిల్ కలర్ది. దాని తర్వాత నాకు అవసరం లేదు అనుకుంటే రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చింది మనం చేస్తాం. దాని తర్వాత నాకు అది అవసరం లేదు, వేరే కావాలనుకుంటే వాడు మార్చుకుంటాడు, మన దాకా రాకుండా. అట్లా వాడికి కూడా తెలిసి ఉండాలి. ఇచ్చేవాడు కదా రిక్వైర్మెంట్ ఆబ్వియస్లీ. సో ఇది ఇమేజ్గా కావాలంటే ఏమవుతుంది? ఎక్స్పోర్ట్ యాజ్ అన్ ఇమేజ్ ఫార్మాట్ పిఎన్జియా జేపీఈజీయా. హలో చెప్పు నవీన్. పెట్టు ఏం అవసరం లేదు, ఎడిట్ చేసి పెట్టేసే, నో ప్రాబ్లం. వేరే ప్రొఫైల్ ఏం అవసరం లేదు. కన్సల్టెన్సీ తీసుకున్న ఏం కాదు, ఏదైనా ఏం కాదు, అప్డేట్ చేసి పెట్టేసే. ఓకేనా? అది వాళ్ళు చెప్తారు నవీన్, నీకు డేట్ చెప్పాక అప్పుడు ఆలోచిద్దు. కానీ అసలు ఇంకేం ఉండదు, వాళ్ళు షెడ్యూల్ చేస్తారు, నీ ప్రొఫైల్ తీసుకుని వెళ్ళటం అంతే. అది నువ్వు చెప్పబ్బా, నాకు కుదరదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు నీకు. ఓకేనా? నేను క్లాస్లో ఉన్నాను. ఓకేనా? బాయ్. హలో చెప్పు. నేను క్లాస్లో ఉన్నాను, ఒక 15 నుంచి 20 మినిట్స్లో చేస్తాను నీకు. వెళ్ళొచ్చావు నువ్వు? ఓకే, జస్ట్ 15 నుంచి 20 మినిట్స్లో చేస్తా. బాయ్. సో ఇమేజ్గా చేస్తే అలా ఇమేజ్గా వస్తుంది అనమాట. ఓకేనా? సో వాళ్ళకి డేటా కావాలంటేనేమో ఎక్స్పోర్ట్ డేటా కొట్టేసి ఎక్స్పోర్ట్ డేటా ఇస్తాం. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ వస్తుంది, ఎక్స్పోర్ట్ యాజ్ ఇమేజ్ అంటే ఇమేజ్ వస్తుంది. ఓకే, ఎంటైర్ షీట్ని కూడా మనం చేయొచ్చు. ఇక్కడ చెప్పాను కదా మీకు, ఇక్కడ ఈ ఆప్షన్ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ టు షీట్ టు పీడిఎఫ్ అని అంటే షీట్ మొత్తం పీడిఎఫ్లోకి వస్తుంది. చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, సో అది ఒక చార్ట్లో చూస్తే మనకుండే ఆప్షన్స్, ఇంకా ఏ చార్ట్లో చూసినా ఏ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ ఏ చార్ట్లో చూసినా కానీ అవే ఆప్షన్స్ ఉంటాయి అనమాట, నీకు సెలక్షన్స్ అయినా కానీ ఏదైనా కానీ. ఓకే, సో ఇది కంప్లీట్ అబౌట్ సెలక్షన్స్ ఎలా చేస్తాం. సెలక్షన్ టూల్ అంటే ఏంటి, ఫిల్టర్స్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి మనం సెలక్షన్స్ చేసుకోవాలి. ఓకే, స్టెప్ ఫార్వర్డ్, స్టెప్ బ్యాక్వర్డ్, క్లియర్ ఆల్ సెలక్షన్స్, స్మార్ట్ సెర్చ్. దీన్ని ఏమంటాం మన సెలక్షన్ టూల్ అని అంటాం. ఓకే, అర్థమైంది ఇక్కడ వరకు అందరికీ? దాని తర్వాత మనకున్న ఆప్షన్ ఏంటంటే ఇన్సైట్స్. ఇది కొత్తగా వచ్చింది ఇన్సైట్స్ అనేది.
ఇట్ ఈస్ వెరీ మచ్ క్యాపబుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ని యూస్ చేసుకుంటుంది ఇది. ఐ విల్ షో హౌ ఇట్ విల్ డూ. సపోజ్ మనకి నువ్వు ఒక చార్ట్ కావాలని కోరుకో, లైక్ సేల్స్ బై కంట్రీ అనో, లేకపోతే మార్జిన్ బై కంట్రీ అనో, మార్జిన్ బై ఇయర్ అనో. మార్జిన్ బై ఇయర్. ఓకే, మార్జిన్ గ్రాస్ మార్జిన్ కంట్రీ బై డిఫరెంట్ మ్యాప్స్ చూపిస్తాను. చూసా? సో ఇదే అనమాట జనరేట్ ఇన్సైట్స్ అంటే ఇంకా ఆటోమేటిక్గా అన్ని చార్ట్స్ అయ్యే వస్తాయి యాజ్ పర్ ది బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, సో ఇది సూపర్. ఇంక ఇది నాకు చాలు, ఇక మనం క్రియేట్ చేసే పని లేదని అనుకున్నాం అనుకో, యాడ్ టు షీట్ కొట్టేస్తే యాడ్ అయిపోద్ది. అంటే అది తర్వాత నీకు బేస్ చార్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది కదా. యాడ్ టు షీట్ అని కొడతావు, నీకు ఏ షీట్కి కావాలంటే ఆ షీట్కి వెళ్ళిపోద్ది. మై షీట్ 7లో వెళ్ళిపోయింది. అర్థమైందా? అది దీన్ని ఎడిట్ చేసుకుంటాం. ఇంకా అక్కడ పోయి దీన్ని ఎడిట్ చేసుకుంటాం. హలో స్వామి, చెప్పు గిరీష్. ఇక్కడ వచ్చేసరికి అది ఏ షీట్ కాడ మై న్యూ షీట్ కాడ అయింది కదా. మనం ఏ షీట్ కి సెలెక్ట్ చేసుకుంటే ఆ షీట్ కి వస్తుంది. ఓ, అది ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం మనం? ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అంటున్నావా? ఓకే, సో లెట్ మీ క్రియేట్ అనదర్ వన్. సేల్స్ బై ఇంకొకటి, అసలు మనం ఏం టైప్ చేయకుండా కూడా జనరేట్ ఇన్సైట్స్ అని కొడితే వస్తుంది. టేబుల్ డేటా తీసుకొని మనకి ఏ చాట్ కావాలంటే ఆ చాట్ వచ్చింది. సపోజ్ ఈ చాట్ కావాలనుకో మనకి స్వామి, యాడ్ టు షీట్ అని ఉంది కింద. సో ఇక్కడ ఏ షీట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే, క్రియేట్ న్యూ షీట్ అని కొడుతున్నా. ఇప్పుడు మై షీట్ 10కి వచ్చింది. ఓకే, వెళ్ళిపోయింది. దానికి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేస్తే మై షీట్ 10 ఈ వాల్యూస్. షీట్ ప్రాపర్టీస్ లో ఉంటుంది. ఓకేనా? సో అది లాస్ట్ ఈ వేరియంట్ లో నచ్చింది. అది నవంబర్లో సెప్టెంబర్లో వచ్చింది. నవంబర్లో ఇది వచ్చింది కదా, ఇంకా అడ్వాన్స్డ్ వచ్చింది. అది ఇంకా నెక్స్ట్ వర్షన్లో పెడుతున్నారు. అదేందనుకుంటున్నా, సపోజ్ నువ్వు జనరేట్ ఇన్సైట్స్ కొట్టావు. ఓకే, నీకు ఈ చాట్ వచ్చింది. ఇక్కడ సమ్ ఆఫ్ ఏరియా వచ్చింది, ఇది ఫైన్. సమ్ ఆఫ్ ఏరియా వచ్చింది ఫైన్. కిందకి పోతే నీకు అసలు ఒకటి అవసరం లేనిది వచ్చింది అనుకో. లెట్స్ ఏదో ఒక మెజర్ నీకు ఇష్టం లేని మెజర్ వచ్చింది అనుకో, దాన్ని నువ్వు మార్చుకోవచ్చు. అరే బాబు, నాకు ఇక్కడ కావాల్సింది సమ్ కాదు, యావరేజ్ అని పెడతావు. యావరేజ్ అని పెడితే ఇంక మొత్తం అన్ని చార్ట్స్ రిఫ్లెక్ట్ అయిపోయింది. అన్నిటికీ యావరేజ్ వచ్చింది. ఇంకొకటి అసలు సపోజ్ ఒక డైమెన్షన్ మెజర్గా తీసుకుంది అనుకో, అది అసలు డైమెన్షన్ ఇది మెజర్ కాదని చెప్పావు అనుకో, ఇంక మళ్ళీ రాదు. అదే మెషిన్ లెర్నింగ్ అంటారు ఆ కాన్సెప్ట్ని. సో అది మ్యాటర్ అడ్వాన్స్డ్ జనరేట్ ఇన్సైట్స్, అది మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఓకే, సో అది ఇన్సైట్స్ అనమాట. సో ఇది బేసిక్గా సెలక్షన్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి. కానీ ఇక్కడ మనకున్నది ఇంకొకటి ఏంటనంటే, సో హియర్ మనకు ఒక బుక్ మార్క్స్ అనే కాన్సెప్ట్ ఉంది. బుక్ మార్క్ అంటే ఏంటి జనరల్గా? పేజ్ ట్యాగ్. ఏంటిది? పేజ్ ట్యాగ్ చేయడం అన్నాను. అదే పేజ్ ట్యాగ్. పేజ్ ట్యాగ్ కాదు. పేజ్ ట్యాగ్ అంటే ఏంటి? అంటే ఆ పేజ్ రిమెంబర్ చేసుకుంటుంది. స్టోర్ చేసుకుంటుంది. యూఆర్ఎల్ ఆఫ్ ది వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ మనది ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకి జనరల్గా? షీట్ సెలక్షన్స్. ఓకే, సో సెలక్షన్స్ స్టోర్ చేయడానికి మనం యూస్ చేసేదే బుక్ మార్క్ అనమాట. సో ఎలా స్టోర్ చేసుకుంటే అసలు ఏంటి కథ? సో ఫస్ట్ మనం సెలక్షన్ స్టోర్ చేయాలంటే ఏం చేయాలి? సెలక్షన్స్ చేయాలి. సో ఐఎమ్ సెలెక్టింగ్ ఫ్యూ కంట్రీస్ అండ్ 1 సేల్స్మెన్ ఐడి. 3 సెలక్షన్స్ చేశాను. ఇప్పుడు బుక్ మార్క్స్కి వెళ్తున్నా. క్రియేట్ న్యూ బుక్ మార్క్. ఓకే, దానికి నేమ్ ఇస్తున్నాను నేను, బుక్ మార్క్. నేమ్ ఇచ్చాను. డెస్క్రిప్షన్లో రాయొచ్చు అనమాట. దిస్ బుక్ మార్క్ ఇస్ సో అప్. ఓకే, క్రియేట్ చేసిన బుక్ మార్క్ 1 అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, దాని తర్వాత సెలక్షన్స్ అన్ని క్లియర్ చేశాను. ఇప్పుడు బుక్ మార్క్ వచ్చేసి సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? దాంట్లో ఏమైతే సెలక్షన్స్ చేసామో అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి. క్లియర్ అవ్వాలి. ఓకే,
ప్రీవియస్గా ఏముంటుండే అంటే దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఓపెనింగ్ అన్ అప్లికేషన్ విత్ డిఫాల్ట్ సెలక్షన్స్. క్లిక్ వ్యూలో ఉంటుంది. సో ఇప్పుడు నేను మామూలుగా మీకు చెప్పేటట్టే మనకి క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ డేటా ఉంది. ఓకే, చాలా చార్ట్స్ ఉన్నాయి. చార్ట్స్ మనం అన్ని ఒకేసారి రెండర్ కాకుండా ఉండాలంటే మనం క్యాలిక్యులేషన్ కండిషన్ పెట్టుకున్నాం కదా. అలా కాకుండా యూజర్ సమ్టైమ్స్ ఏమంటాడంటే నాకు అట్లా వద్దు, నాకు అన్ని చార్ట్స్ ఓపెన్ అవ్వాల్సిందే, మ్యాండేటరీ, నాకు నేను సెలక్షన్స్ చేసుకోను. యూజర్ ఆ ఎర్రర్ మెసేజ్ చూడడానికి ఇష్టపడట్లేదు అని చెప్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్ ఓపెన్ అయ్యేటప్పుడే డిఫాల్ట్గా సెలక్షన్స్ అనేవి ఉండాలి. బిఫోర్ సెప్టెంబర్ 2018 వర్షన్ దెర్ ఈస్ నో కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ డిఫాల్ట్ సెలక్షన్స్. క్లిక్ సెన్స్ లో లేదు. క్లిక్ వ్యూలో అయితే ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ ఉంది, సో దానిలో చేయొచ్చు. క్లిక్ సెన్స్ అసలు కాన్సెప్టే లేదు. కానీ సెప్టెంబర్ 2018 వర్షన్ తోటి ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో మనం బుక్ మార్క్ సెలెక్ట్ చేసాం కదా, ఈ బుక్ మార్క్ మీద రైట్ క్లిక్ చేస్తే అప్లై సెలక్షన్స్ అంటే ఏమైతే సెలక్షన్స్ అప్లై అయిపోతే సెట్ సెలక్షన్స్ యాప్ యాజ్ యాప్ డిఫాల్ట్. యాప్ డిఫాల్ట్గా ఈ సెలక్షన్స్ అని సెట్ చేశాను. ఓకే, సేవ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. జనరల్గా మీకు ఎప్పుడన్నా అసలు సెలక్షన్స్ తోటి ఓపెన్ అయితే ఆ యాప్ ఓపెన్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, ఆ చార్ట్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది అని అంటే బై డిఫాల్ట్ సెలక్షన్స్ తోటి చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ సెలక్షన్స్ ఓపెన్ అవడం వల్ల మనకి యూజ్ ఏంటి? యాప్లో డేటా అనేది ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? అందరికి ఇది అర్థమైందా? కంపల్సరీ బుక్ మార్క్ క్రియేట్ చేస్తే ఓన్లీ యూజింగ్ బుక్ మార్క్ యూ కెన్ అచీవ్ ఇట్. దెర్ ఇస్ నో అదర్ వే. ఓకే ఓకే. సో ఇది బుక్ మార్క్స్. ఓకే, ఈ స్టోరీస్ అనేది చివరిలో చెప్తాను. స్టోరీస్ అంటే ఏం లేదు, మనం ఒక పీపీటీ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేస్తాం. దానిలో మనం ఎంటైర్ షీట్ని పెట్టొచ్చు, ఒక చార్ట్ని పెట్టొచ్చు. పీపీటీ ఉంటుందా, ఆ పీపీటీ లాగే టెక్స్ట్ ఆబ్జెక్ట్ పెట్టొచ్చు, సింబల్స్ పెట్టొచ్చు, అవన్నీ పెట్టొచ్చు అనమాట. సో అది లాస్ట్లో చెప్పుకుందాం మనం, బికాస్ దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. సో ఇంక ఇక్కడ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఈ వ్యూస్ అన్ని. దాని తర్వాత యాడ్ డేటా అంటే ఎక్స్పోర్ట్ షీట్, పీపీటీ, డూప్లికేట్ షీట్, డిలీట్ షీట్, సేవ్, ఈ ఆప్షన్స్ చెప్పానా? చెప్పారు రైట్ కదా. సో ఈ సెలక్షన్స్ లో కూడా రైట్ నుంచి లెఫ్ట్ కా సెన్స్ చెప్పలేదు. ఓకే, సో బేసిక్గా ఈ సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు వచ్చి ఈ త్రీ డాట్స్ కనుక క్లిక్ చేశారు అని అంటే ఇది వస్తుంది మీకు. సో ఫస్ట్ ఏంటి? ఎడిట్ చేయటం. అదేంటి? యాప్ నేమ్ ఎడిట్ చేయటం. కింద దాని డిస్క్రిప్షన్ రాయొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత సెట్టింగ్స్ ఉంటాయి, యాప్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్లో మనం ఏం చేస్తామంటే ఇదేంటంటే లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ అనేది ఆఫ్ ఉంటుంది బై డిఫాల్ట్గా. అది కనుక మనం ఆన్ చేస్తే ముస్లిమ్స్ కనుక ఇటు నుంచి ఇటు రాస్తారు, ఉర్దూ రాసినట్టు ఇటు నుంచి వస్తాయి. చార్ట్స్ కూడా మీరు గమనిస్తే ఇది ఇటు ఉంటుంది, జనరల్గా రైట్ టు లెఫ్ట్ అంటే ఇటు ఉంటుంది అనమాట. కొంతమంది ముస్లిం కంట్రీస్ మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఈ ఫెసిలిటీ అడుగుతారని చెప్పేసి ఈ ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఇప్పుడు దుబాయ్, ఖతార్ అట్లాంటి వాళ్ళ కోసం ఈ ఫెసిలిటీ ఇచ్చారనమాట. ఓకే, దాని తర్వాత యాప్ సెన్స్ థీమ్. థీమ్ అంటే ఏంటి అని అంటే జనరల్గా వీ హ్యావ్ 3 థీమ్స్. మొబైల్ థీమ్స్ ఉంటే దీనికి థీమ్స్ ఉంటాయి, సెన్స్ క్లాసిక్, సెన్స్ ఫోకస్, సెన్స్ బ్రీజ్ అని. సో సెన్స్ ఫోకస్ పెట్టామంటే ఏంటంటే దేనికి దానికి సెపరేట్ బాక్స్ లాగా కనపడుతుంది అనమాట మీకు నీట్గా. ఓకే, అర్థమవుతుందా? సెన్స్ క్లాసిక్ ఉంటే ఏంటంటే మీకు అసలు డిఫరెన్స్ తెలియదు, కలిసిపోతుంది మొత్తం. సో సెన్స్ ఫోకస్ పెట్టామని అంటే ఏంటంటే ఒకదానికి డిఫరెన్షియేట్ అయ్యి వస్తుంది అనమాట. సెన్స్ బ్రీజ్ ఇంకొక డిఫరెంట్ అనమాట. సెన్స్ బ్రీజ్ కూడా అలాగే వస్తుంది, బట్ సెలక్షన్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది అనమాట, కొంచెం కలర్స్ అవి డిఫరెంట్ ఉంటాయి. సో ఐ విల్ ఆల్వేస్ రికమెండ్ సెన్స్ ఫోకస్. సెన్స్ ఫోకస్ రికమెండ్ చేస్తాను బికాస్ ఐ యూస్ దాట్. దాని తర్వాత షీట్ టైటిల్ స్టైలింగ్. షీట్ టైటిల్ అంటే ఇది చెప్పానా? బ్యాక్గ్రౌండ్ కలర్ సింగిల్ కలర్ తీసుకోవచ్చు, లేదా డబుల్ కలర్ కూడా తీసుకోవచ్చు, లైక్ మిక్స్ అయ్యొచ్చు ఇలాగా. ఓకే, సింగిల్ కలర్ తీసుకున్నా అంటే సింగిల్ కలర్ ఉంటుంది, లేదా డబుల్ కలర్ తీసుకున్నా అంటే డబుల్ కలర్ ఉంటుంది. తీసుకున్న తర్వాత దాని మీద ఫాంట్ కలర్ కూడా మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. బాగా చేట వైట్గా తీసుకున్నాను. ఇమేజ్, ఏదైనా ఇమేజ్ పెట్టాలా? ఐకాన్ జనరల్గా పెడతాం. ఏం ఐకాన్? లోగో ఉంటుంది కదా, కంపెనీ లోగో. మనం ఎవరికైతే వర్క్ చేస్తామో ఆ కంపెనీ లోగో పెడతాం. ఆ లోగో ఇటు ఉండాలి, రైట్ ఉండాలా, సెంటర్ ఉండాలా, లెఫ్ట్ ఉండాలా? అర్థమైందా? దీనిలో ఏమి డౌట్స్ ఉన్నాయి? ఇంకవే ఫాంట్ కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, ఇమేజ్ అలైన్మెంట్, ఇది థీమ్ రైట్ టు లెఫ్ట్. కోనా? సో ఇది ఓకేనా? బుక్ మార్క్ చెప్పుకున్నాం, ఎడిట్ తెలుసు, ఇది చెప్పుకున్నాం, షీట్ నావిగేషన్ తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. సో ఓన్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్టోరీ తెలుసు. అది నేను లాస్ట్లో చెప్తా స్టోరీస్. సో ఇంకేమైనా డౌట్ ఉందా దీనిలో ఎవరికైనా? సో దీంతో మనకి చార్ట్స్ అయిపోయినాయి, ఫ్రంట్ ఎండ్ అయిపోయినాయి. ఆల్టర్నేట్ స్టేట్స్ అనేది సెట్ అనాలిసిస్ అని ఒక కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు చెప్తా. అప్పటి వరకు ఆల్టర్నేట్ స్టేట్స్ మీకు అనవసరం, ఎందుకంటే ఇక్కడ చెప్పి అక్కడ చెప్పాలి. ఓకేనా?
సో దీంతో మనకి ఫ్రంట్ ఎండ్ చార్ట్స్ సెలక్షన్స్ అయిపోయినాయి. సో ఇంకా ఎక్కడ ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా చార్ట్స్ లో, ఎంటైర్ చార్ట్స్ లో, సెలక్షన్స్ లో, వాటిల్లో వీటిల్లో? నేను నీకు 3 క్లాసులు ఏం చెప్పాను? అన్ని వాడంగా రెగ్యులర్ గా మనం అన్ని చార్ట్స్ వాడంగా రెగ్యులర్ గా. ఎందుకు వాడాం? అన్ని వాడతావా? అన్ని వాడతానంటే రిక్వైర్మెంట్ బట్టి వాడతాం. ఓకే. అంటే తక్కువగా వాడే ఏంటేనంటే వాటర్ ఫాల్ చార్ట్ తక్కువ వాడతాం, డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ తక్కువ వాడతాం, బాక్స్ ప్లాట్ అసలు వాడతాం, దాన్ని తీసి అసలు దాన్ని పెట్టుకోమకు, హిస్టోగ్రామ్ తక్కువ వాడతాం. సో మనం ఫ్రీక్వెంట్ గా వాడు ఏంటంటే బారు, పై, కాంబో, కేపీఐ, టెక్స్ట్ ఆబ్జెక్ట్, స్ట్రైట్ టేబుల్, పివోట్ టేబుల్, గేజ్ చార్ట్, దాని తర్వాత స్కాటర్ ప్లాట్, ట్రీ మ్యాప్. ఓకే. ఈ మ్యాప్ కూడా అంతే వాడవా? మ్యాప్ కూడా వాడతాం. మ్యాప్ కూడా వాడతావా? ఏమన్నా చెప్పాను కదా, క్లాస్ ఇదో క్లాస్ అదో క్లాస్ అదో క్లాస్ అని ఏం చెప్పాను? సెలక్షన్స్ ఇవి చెప్పారు. పైన 3 ఉంటాయి కదా మాస్టర్ ఐటమ్స్. రైట్. సో రేపు కొత్త కాన్సెప్ట్ అనమాట, అది ఇవాళ చెప్తే ఇవాళ అవ్వదు. ఇక్కడ మనం ఫీల్డ్స్ చెప్పుకున్నాం కదా, చార్ట్స్ చెప్పుకున్నాం కదా, ఇంకా ఏమున్నాయి మనకి? మాస్టర్ ఐటమ్స్ ఉన్నాయి, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మాస్టర్ ఆబ్జెక్ట్స్ ఒక రోజు పడుతుంది, మాస్టర్ ఐటమ్స్ ఒక రోజు, కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఒక రోజు. సో ఈ వీకెండ్ కి సమాప్త్, ఫ్రంట్ ఎండ్ మొత్తం అయిపోతుంది నీట్గా, క్లీన్ అండ్ గ్రీన్ గా. దాని తర్వాత మళ్ళీ బ్యాక్ ఎండ్ కలిపి చెప్పు స్వామి. అది నాకు ఒకసారి ఓడిబిసి ప్లగిన్ క్రియేషన్ ఉంది కదా, సో అది నేను క్రియేట్ చేసిన తర్వాత దాని నుంచి ఫైల్ అప్లోడ్ చేసి టెస్ట్ కనెక్షన్ కొడితే నాకు టెస్ట్ ఫెయిల్ అని చెప్పేసి వస్తుంది స్వామి. స్క్రీన్ షేర్ చేయి, మీరు ఎవరైనా ట్రై చేయండి అది సాల్వ్ చేయడానికి, లేకపోతే నేనే చెప్తా. రెడీ అవుతా అన్న ఆఫీస్కి. సరే అన్న. ఓకే. ఏం పోతావుతి అన్న, ఏం పోతావుతి? దిశనే కదా ప్రాబ్లం అని సాల్వ్ చేసిపోదాం. సరేలే అనిల్, రెడీ. ఓకే అన్న, బాయ్. బయట బాయ్ గౌతమ్, బాయ్.